మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి ఉత్కంఠకి ఎగ్జిట్ పోల్స్ ఒక ఫుల్ స్టాప్ పెడతాయనుకుంటే ఆ టెన్షన్ను మరింత పెంచేశాయి ఎగ్జిట్ పోల్స్. మరోవైపు ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాగా ఉంది. కౌంటింగ్ ఏర్పాట్ల విషయంలో ఈసీ సీరియస్ ఎఫర్ట్స్ పెడుతుంది. కానీ కౌంటింగ్ సమయంలో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనలు కూడా ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వీటికి తోడు మాచర్ల ఘటనలు, ఒక్కొక్కటిగా జరిగినటువంటి అంశాలు, అలానే కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి విచారణలు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా తాకారు మాచర్లకు చెందినటువంటి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీంతోపాటు మరొక 2 కేసులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటన్నిటి పరిస్థితి ఏంటి, కౌంటింగ్ సమయంలో ఎలాంటి అలజడి వాతావరణం లేకుండా ఉండే విధంగా కోర్టు ఎలాంటి రూలింగ్ ఇచ్చింది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. సుబ్బారావు గారు, సుప్రీంకోర్టులో 3 ఇష్యూస్ ప్రధానంగా వచ్చినాయి ఇవాళ. ఒకటి, మోహిత్ రెడ్డి ఏదో రీపోలింగ్ కోసం చంద్రగిరిలో చేసినటువంటి రిక్వెస్ట్ అంశం పైన డిస్కషన్ జరిగిందనేది ఒకటి. రెండోది ఏమో ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అధికారులు. అంటే రాష్ట్ర ఎన్నికల అధికారులు ఒకలాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఒకలాగా మాట్లాడుతున్నట్టు వైసీపీ నేతలే కోర్టుకు ఎక్కారు. సో అదొకటి. మూడోది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం. సో ఈ మూడింటిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ఉండొచ్చు? రేపు కౌంటింగ్ ఇంకా హార్డ్లీ 24 గంటలు కూడా సమయం లేదు. సో ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ మీద అదే కేంద్రం ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ, ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు అడిగినటువంటి వివరణ ఏమని అడిగితే ఆ వివరణ క్లారిఫికేషన్ ఇచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. దీంట్లో ఆల్రెడీ ఈరోజు ఆ బ్యాలెట్ దాని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లెల్లా అప్పిరెడ్డి ఆయన ఫైల్ చేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ అనంతరం చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో ఎన్నికల కమిషన్ తరఫున వాదించిన న్యాయవాది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఎలక్షన్ విధుల్లో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ వేరు, లేదంటే సర్వీస్లో ఉన్న వాళ్ళవి, లేదంటే వృద్ధాప్యులు, లేకుంటే వికలాంగులకు సంబంధించినటువంటి వివిధ సర్వీసులకు సంబంధించిన వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లు వేరు. దాన్ని దీంతో పోల్చడానికి లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. దాంట్లో అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎఫిడవిట్ మీద యొక్క ఫామ్ 13A ఫామ్ మీద డిక్లరేషన్ మీద అటెస్టేషన్ చేస్తారో ఆయన్ని కూడా ఎన్నికల కమిషనే నియమించింది. కాబట్టి ఐడెంటిటీ ఆఫ్ అటెస్టింగ్ ఆఫీసర్ అనేది క్వశ్చన్ అరైజ్ అవ్వదు అసలు. ఓకే, అతను నియమించిందే ఎలక్షన్ కమిషన్ కదా, కాబట్టి అది అరైజ్ అవ్వదు. ఇది మిగతా వాటికి అరైజ్ అవుతుంది తప్ప సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, లేకుంటే బోర్డర్ సెక్యూరిటీయో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే అక్కడ ఎవరు అటెస్టేషన్ చేశారు, అలానే ఆయన డిజిగ్నేషన్ ఏంటి అనేది అప్పుడు అవసరం అవుతుంది తప్ప ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లు అపాయింట్ చేసి అటెస్టింగ్ ఆఫీసర్ను కూడా వాళ్ళే నియామకం చేసిన తర్వాత ఇంకా అది అవసరం లేదని చెప్పేసి ఏదైతే వాదన ఉందో దాన్ని. అంతేకాకుండా ఒక్కసారి ఎన్నికల యొక్క ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అందువల్ల ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొన్న శనివారం సాయంత్రం 7:30 ఆ టైంలో రాత్రి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఆల్రెడీ దీంట్లో మేము ఇంటర్ఫియర్ అవటం సమయం కాదు ఇది. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత, క్యాండిడేట్లు డిక్లేర్ చేసిన తర్వాత మీరేమైనా తేడా పాడాగానే ఉంటే దాన్ని మీరు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునే విధంగా చేసుకోవాలే తప్ప ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు, ఎన్నికల్లో ఈ లోపాలు జరిగాయని చెప్పేసి ఎన్నికల పిటిషన్ వేసుకోవాలి తప్ప ఇప్పుడు దీని మీద మేమేమి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచి చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పిటిషన్ వేశారు. దానికి సంబంధించి జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ సందీప్ మెహతా గారు విచారణ అయిన తర్వాత నో, ఇది కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు వాస్తవమైనవి, అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ సరిపోద్ది,
ఆయన డిజిగ్నేషన్ కానీ లేకపోతే ఆయన ముద్రణ కానీ వేయవలసిన అవసరం లేదు. కింద కోర్టు కరెక్ట్గానే తన నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టి దాంట్లో మేము జోక్యం చేసుకోము. మీరు కావాలంటే మీరు 100 సెక్షన్ 100 ప్రకారం మీరు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఏదైతే ఒక ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేసిందో పోస్టల్ బ్యాలెట్లని రిజెక్ట్ చేయించడానికి ఒక ప్రయత్నం ఏదైతే చేసిందో, ఏదైతే ఎన్నికల కమిషన్ మీద అభాండాలు వేసిందో వాటిని సుప్రీంకోర్టు సైతం పరిగణలోకి తీసుకోలేదు. ఇది వైఎస్ఆర్సీపీ ఎత్తుగడకి ఇది ఎదురు దెబ్బ అని చెప్పడానికి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని పరిగణలోకి తీసుకున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కింద కోర్టు కూడా ఇచ్చింది ఏంటంటే, ఒక 2 లైన్స్ చదివి వినిపిస్తాను. కంక్లూడ్ ఏమి ఇచ్చిందంటే, అకార్డింగ్లీ ది రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్, లీవింగ్ ఇట్ ఓపెన్ టు ది పిటిషనర్ టు పర్స్యూ రెమెడీస్ ఇన్ ఏ ప్రాపర్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్షన్ పిటిషన్. కాబట్టి మీరు ప్రాపర్గా ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడం ద్వారా మీరు మీ యొక్క రెమెడీస్ని మీరు పొందొచ్చు అని చెప్పింది. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిన తర్వాత తప్ప ముందుగా ఎన్నికల కౌంటింగ్ లోనూ వీళ్ళు అబ్జెక్షన్ చేయడానికి లేదు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాత ఇదిగో పోస్టల్ బ్యాలెట్లో ఇవి ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ నోట్లు వచ్చినాయి. అప్పుడు కూడా ఏమవుతుంది, ఒకవేళ ఆ పోస్టల్ బ్యాలెట్లకి రెట్టింపు మెజారిటీ అవతల వాళ్ళు వచ్చారనుకోండి, ఈ పోస్టల్ బ్యాలెట్ వల్ల డిస్క్వాలిఫై చేసిన ఉపయోగం లేదనుకోండి, ఎన్నికలకి ఎందుకు వెళ్తాడు? ఎలక్షన్ పిటిషన్ ఎందుకు వేస్తారు? ఏరు కదా, ఆ అవసరం లేదు. కాబట్టి ఒక నియోజకవర్గానికి సుమారుగా 2,500 3,000 పోస్టల్ బ్యాలెట్లు వస్తాయన్నారు. దాంట్లో 2,60,000 మందితో ఏమో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. 2,60,000 మందిలో ఒక 500 లేకుంటే 300 డిస్క్వాలిఫై అయ్యాయి అనుకోండి, అవతల వాళ్ళకి 5,000 10,000 మెజారిటీ వచ్చింది అనుకోండి, ఉపయోగం ఉంది ఎన్నికల పిటిషన్ వల్ల. అంటే స్వల్ప మార్జిన్ తో తేడా గెలుపు అనేది డిసైడ్ అయితే కనుక ఆ ఓట్లు తేడాతో గెలుపు ఓటంలో నిర్ధారించే పరిస్థితులు వస్తే తప్ప పోస్టల్ బ్యాలెట్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉండవు. కానీ ఎన్నికల పిటిషన్ వేసినా కానీ వెంటనే అదేమి పరిష్కారం అవ్వదు కదా న్యాయస్థానాల్లో. ఈ లోపు 5 సంవత్సరాల పీరియడ్ కూడా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా కేసులు మనం చూసాం కదా. ఈ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత తీర్పులు ఇచ్చిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇది వాళ్ళు చేసిన అటెంప్ట్ టోటల్ గా ఫెయిల్ అయిపోయింది దీంట్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో. ఇక పిల్లెల రామకృష్ణారెడ్డి గారిది వచ్చేటప్పటికి దాంట్లో చాలా స్పష్టంగా కింద కోర్టు చాలా స్పష్టంగా అనేకమైన నిబంధనలు పెట్టింది. దాంట్లో నేరాలు చేయకూడదని, నేరాలకు పాల్పడకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ కేసులకు సంబంధించిన అంశాలను పిల్లెల రామకృష్ణారెడ్డి ప్రస్తావించకూడదని, అలానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు వద్దకు ప్రతిరోజు 10 గంటల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు వెళ్ళాలని, అలానే పాస్పోర్టు, ఇలాగ అనేకమైనటువంటి అంశాలని కండిషన్స్ పెట్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గారు ఇచ్చారు. అయితే దీని మీద ఎవరైతే దీంట్లో ఈయన మీద మొత్తం 3 కేసులు ఉన్నాయి. 3 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఒకటి సిఐని కొట్టిన కేసు, సిఐ మీద అటెంప్ట్ చేసిన కేసు. రెండోది ఈ నంబూరి శేషగిరావు మీద పెట్టిన పేరు. మూడోది ఏదైతే పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయిపోయి పోలింగ్ మిషన్ ని ధ్వంసం చేశామన్నారో అవి. వాళ్ళ వాదన అంతా ఏంటంటే అసలు ఇది 2 రోజుల తర్వాత ఇచ్చారు ఫిర్యాదు. 13 ఎలక్షన్స్, 15వ తారీఖున ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదులో కూడా 10 అన్నోన్ అక్యూజ్డ్ అన్నారు అండ్ అదర్స్ అని, అంటే గుర్తు తెలియని ముద్దాయిలు అని చెప్పేసి అన్నారు. కాబట్టి దానికి ఏమన్నారు ఆర్గ్యుమెంట్ లో కూడా, పోలింగ్ ఆఫీసరు చాలా స్పష్టంగా లేచి నమస్కారం పెట్టాడు. 2 పోలీసులు ఉన్నారు, వాళ్ళు నమస్కారం పెట్టాడు. ఆయన 4 టర్మ్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి పోలింగ్ బూత్ బదులు కొట్టి బయటకు వస్తే మాకు తెలియదు అన్నారంటే ఎంత భయానకమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ సిఐ కూడా
సిఐ మీద దాడి జరిగితే వెంటనే ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితి సిఐ. ఓకే. చివరికి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకొని సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత 25/2024 సిట్టు పాత్రికేయుల సమావేశంలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ యొక్క ఎలక్షన్ అఫెన్సెస్ లో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయలేదు, ఇది చాలా తీవ్రమైన నేరాలు జరిగినాయి, కాబట్టి దీంట్లో సెక్షన్ ఆఫ్ లా కూడా ప్రాపర్ గా వేయలేదు, కాబట్టి అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా స్పీడీగా వాటి మీద చర్యలు తీసుకొని మెమోలు కోర్టులో దాఖలు చేయండి అని చెప్పిన తర్వాత అప్పుడు 20వ తారీఖున పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా పెడుతూ మొత్తం 3 చట్టాల ప్రకారం ఒక 10 సెక్షన్లు పెడుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసు వాళ్ళు. అంటే పోలీసులు సైతం ఏ విధంగా ప్రభావితానికి లోనై ఎన్నికలలో స్వేచ్ఛగా జరగాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా వాటిని పక్కన పెట్టేసి చర్యలు తీసుకోవడంలో ఎంత దారుణంగా విఫలమయ్యారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని న్యాయస్థానంలో వాళ్ళ ప్లేయర్ గారు ఆర్పించేశారు పిల్లెల రామకృష్ణారెడ్డి. తర్వాత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ఎవరైతే బాధితుడిగా ఉన్నాడో నంబూరి శేషగిరిరావు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓకే. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ సమయంలో శేషగిరిరావు తరపున ఉన్నటువంటి న్యాయవాది చాలా స్పష్టంగా చెప్పాడు, ఎలాగ పోలింగ్ బూత్ని ఎలా చేశారు, అతను ఎలాగ 4 సార్లు ఎమ్మెల్యేను, లేకపోతే గతంలో ఆయన చరిత్రని, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంటి మొత్తం ప్రస్తావించిన తర్వాత మేము ఈ పిటిషన్తో పాటుగా న్యాయస్థానంలో ఫోటోలు కూడా వేశాము ఆ సంఘటనలకు సంబంధించినవి, తమ ఫోటోలు కూడా పరిశీలించమని అన్నారు. ఓకే. న్యాయమూర్తులు అవి తీసి పరిశీలించారు. తర్వాత శేషగిరిరావు సంబంధించిన న్యాయవాది ల్యాప్టాప్ తీసుకొచ్చేసి ల్యాప్టాప్లో ఏదైతే వీడియో ఏదైతే ఉందో ఈ యొక్క పోలింగ్ బూత్లని ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే ఉందో అది ల్యాప్టాప్ని న్యాయమూర్తుల దగ్గరికి చూస్తే తమరు ఒక్కసారి వీటిని పరిశీలించండి అని చెప్పినప్పుడు న్యాయమూర్తులు ఆ ల్యాప్టాప్లో ఉన్న వీడియోని పరిశీలించి ఆగ్రహానికి లోనయ్యారు. ఇట్ ఈస్ షేమ్ఫుల్ అన్నారు, ఇది ఒక అవమానంగా భావించాలన్నారు. తర్వాత చాలా స్పష్టంగా వాదనలు విన్న తర్వాత ఆయన ఒక పదం వాడారు న్యాయమూర్తులు, మోకరీ ఆఫ్ జస్టిస్. ఓకే. జస్టిస్ ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఇటువంటి తీవ్రమైన నేరాల్లో, ఇటువంటి ఎన్నికలు స్వేచ్ఛగా జరగకుండా ప్రజాస్వామ్యయుతానికి సంబంధించిన అంశాలలో, అలానే హైకోర్టు లాంటి న్యాయస్థానాలు ఇలాంటి వాటిల్లో ఏ విధంగా ఇలాంటి ఆదేశాలు ఇస్తుందని కూడా ప్రస్తావించిన సంఘటన మనం చూడాలి. కాబట్టి అంతేకాకుండా ఈయన పిల్లెల రామకృష్ణారెడ్డి గారిని ఏదైతే అప్రహెన్షన్, ఏదైతే శేషగిరిరావు, నంబూరి శేషగిరిరావు నా ప్రాణానికి భయం ఉంది, ఆయన వస్తే ఇది ఇబ్బంది కలుగుద్దని చెప్పి ఏదైతే చెప్పాడో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈయన్ని పోలింగ్ స్టేషన్, కౌంటింగ్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళవద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా న్యాయమూర్తి కూడా 6వ తారీఖు ఇది వాయిదా వేశారు. 6వ తారీఖు విచారించి పరిశీలించేటప్పుడు గతంలో ఇచ్చిన ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అంశాలని పరిగణలో తీసుకోకుండా ఫ్రెష్గా విని దీని మీద ఆదేశాలు జారీ చేయమన్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారో ఇది ప్రజాస్వామ్యం వ్యవస్థకి ముప్పు లాంటిదని, లేకపోతే ఎన్నికల స్వేచ్ఛగా జరగడానికి ఇలాంటి సంఘటనలు షేమ్ అని ఏదైతే ప్రస్తావించారో, అపహాస్యం చేస్తున్నాయని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్రస్తావించారో ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత డెఫినెట్గా దిగువ స్థాయి న్యాయస్థానం కూడా ఏదైతే విచారణ జరిపేటువంటి హైకోర్టు లాంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.